హాయ్ అండి. పుదీనా చట్నీకి ఏం కావాలో చెప్తానండి, ఓకేనా. పుదీనా కాళ్ళతో కూడా వేసుకోండి. పుదీనా కొత్తిమీర ఉంటే ఓకేనా, బాగా క్లీన్ చేసుకోండి, పెట్టుకోండి. పచ్చిమిరపకాయలు ఒక 4, ఒక స్పూన్ పెద్ద స్పూన్ పచ్చిమిరపప్పు, జీలకర్ర చిన్న స్పూన్తో అండి, ఒక హాఫ్ ఎర్రగడ్డ, చిన్న ఎర్రగడ్డలో సగం అండి, ఓకేనా. చింతపండు ఒక 20 గింజలు, శనగ గింజలు అండి, వేయించినవి, ఓకేనా. ఇంతే అండి. వీటి మనం అన్నీ దోరగా వేయించుకునేస్తాము. ఆకు లాస్ట్లో వేస్తామండి, ఓకేనా. వేసి చూపిస్తాను. నెయ్యి వేసుకోండి, బాగుంటుంది, కమ్మగా ఉంటుంది చట్నీ తినేదానికి. నా ఆప్షన్ అయితే నెయ్యి అండి, ఓకేనా. లేదు చట్నీ నూనె వేసుకుందామని వేసుకున్నాము. ఒక చిన్న వచ్చి చూడండి, చాలా అన్నీ డైరెక్ట్గా వేసుకునేసండి. అన్ని ఇక్కడైనా పప్పు, పచ్చిమిరపకాయలు అన్నీ డైరెక్ట్గా వస్తాయి. పప్పు వేయగల అంతే అండి. పప్పు వేయాలి. మనం ఆల్రెడీ శనగపిండి వేయించుకున్నాం కాబట్టి దానికి ఏం అవసరం అండి. ఇంట్లో శనగపిండి వేయించి స్టాక్ పెట్టుకుంటాం కాబట్టి. అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసేసండి. స్టవ్ ఆఫ్ చేసినప్పుడు మనం కొత్తిమీర విత్తనం పెట్టుకున్నాం కదా, అది ఉడకాలి, మళ్ళీ వేసుకుంటామండి. ఈ శనగపిండి అండి డైరెక్ట్గా వేసేస్తాం. అన్నీ ఏంటంటే అవసరం కాబట్టి అందరూ పల్లీలు అంతే అండి. ఒక బాగా చల్లబడినాక అండి మిక్సీ వేసేసి సర్వ్ చేసుకొని అన్నానికి బాగుంటుందండి. ఇది అన్నానికే బాగుండేది అండి. మనం పప్పు చేసుకున్న సైడ్ డిష్గా పెట్టుకున్నా కూడా బాగుంటుంది. అంతే అండి. పుదీనా ఫుల్గా ఎంచాల్సిన అవసరంలో అంతే, చాలా అండి. ఆ వేడికే చాలా. ఓకే అండి, చట్నీ అంతే అండి, ఓకేనా. లైట్గా పప్పులు ఎంచుకుంటే చాలా అండి, చట్నీ రెడీ అయిపోతుంది. ఇది రసానికి కానీ, పెరుగనానికి కానీ, పప్పు కానీ సైడ్ డిష్ బాగుంటుంది. అన్నం కలుపుకొని తిన్నా బాగుంటుందండి. ట్రై చేయండి, ఓకేనా. మళ్ళీ ఒకసారి చెప్తానండి ఏమేమి కావాలి దాని ఇంగ్రీడియంట్స్. పచ్చిమిరపప్పు అండి, పెద్ద స్పూన్తో ఒక స్పూన్ తీసుకోండి. జీలకర్ర కొద్దిగా చిన్న స్పూన్తో వేసుకోండి. పచ్చిమిరపకాయ కొద్దిగా, చింతపండు 5-6 పచ్చిమిరపకాయలు చాలండి. అంటే పుదీనా కొత్తిమీర పట్టి అండి, ఓకేనా. ఆకుని బట్టి తీసుకోండి మీరు. పచ్చిమిరపకాయలు అంతే అండి. ఎర్రగడ్డ, తెల్లగడ్డ, కొద్దిగా అల్లం ముక్కండి. నెయ్యిలో ఏం చేసేయండి దూరగా, ఓకేనా. అంతే ఆకుని లాస్ట్లో వేయండి. అంతా పప్పులంతా అయిపోయినాక ఆఫ్ చేసేసి ఆకు వేసి జస్ట్ వాష్ చేయండి. అంతే చల్లబడినాక మిక్సీ చేసేసేయండి, చట్నీ రెడీ అయిపోతుంది. ఓకేనా. ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ఓకేనా. తిరిగి చూసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని. థ్యాంక్ యూ అండి.